నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. భారతీయ జనతా పార్టీ తరపున ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధక్కర్ గారు రిజైన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన విధుల్లో ఉంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఒకవేళ మళ్ళీ రీఎలక్షన్ జరిగితే వైసీపీ క్యాడర్ ఎటువైపు ఉండబోతోంది? రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు ఎలా ఉండబోతాయనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. రైట్, లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్, వైసీపీ క్యాడర్ ప్రధానంగా రీఎలక్షన్ జరిగితే ఎలా ఉండబోతోంది సార్? రీఎలక్షన్ జరిగితే కదా జరుగుతుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఆయన యొక్క రాజీనామా ఆమోదించారు. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఇక్కడ గతంలో ఆయన ఎన్నుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఆయనకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చింది ధన్కడ్ గారికి. మరి ఈసారి అభ్యర్థిని బట్టి ఏదైనా జగన్మోహన్ రెడ్డి వేరే ఆలోచన చేస్తాడేమో మనకు తెలియదు. కానీ నాకున్న సమాచారం మేరకంటే మళ్ళీ ఎవరిని నిలబెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకునే అవకాశాలు అయితే లేవు. వాళ్ళ యొక్క రాజ్యసభ మెంబర్లు ఓటు వేసే అవకాశం ఉంటది. అంటే ప్రధానంగా ఈ కేసులకు సంబంధించి మళ్ళీ తవ్వకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళని కాకాబట్టడం అనుకోవచ్చా? ఎంత చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి భయపడే ఉంటాడు తప్ప వ్యతిరేకిస్తాడని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే కేసులు ఉన్నాయి, కేసులు లేవని కాదు, కేసుల విషయమే కాదు, ఇతర అంశాలు వచ్చినప్పటికీ కూడా ఆయన సాధించేది అంటూ ఏముండదు కదా. ఆయన వ్యతిరేకించడం అంటే సపోజ్ రేపు పొద్దున ఇండియా కూటమి ఎవరన్నా అభ్యర్థిని నిలబెడతారు అనుకుందాం. ఇండియా కూటమి ప్రధాన పార్టీ ఎవరు? కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు సపోర్ట్ చేసే అవకాశాలే లేవు, ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో కూడా. అతను కి ఇబ్బంది పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, అతన్ని జైల్లో పెట్టడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరిని అభ్యర్థిగా పెట్టినా కూడా ఎట్లా సపోర్ట్ చేస్తాడు? చేయడు. అందువలన ఖచ్చితంగా బీజేపీ కూటమికే సపోర్ట్ చేస్తాడు. అందులో ఏం మార్పు ఏమైతే ఉండదు. కాదు, ఇప్పుడు బీజేపీ ప్రధానంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మనవాడే అనే ఉద్దేశంతో ఉంటారంటారా? లేకపోతే రాజకీయంగా ఎప్పటికైనా తెలుగుదేశం ఒక పర్టికులర్ టైంలో రివర్స్ స్వీప్ చేసినప్పుడు తొక్కడం కోసం వైసీపీని ఆ విధంగా దగ్గర తీసుకుంటూ ఉంటారనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరి రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. బీజేపీ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం అయితే ఏమొస్తుంది? ఏం లేదు కదా. ఏం అవసరం ఉంది? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, పరిపాలన చేస్తున్నది. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా తెలుగుదేశం నిర్ణయాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కేసులు వ్యవహారాలు నడుస్తున్నాయి. ఆ విషయంలోనే వాళ్ళు ఏమి అభ్యంతరం ఏం పెట్టలేదు. ఇంకా మిగతా విషయాల్లో అభ్యంతరం ఏం పెడతారు? ఏం పెట్టకపోవచ్చు, జరుగుతూ ఉంటుంది. అంటే మాత్రాన లిక్కర్ స్కామ్ ఇంత బలపడడానికి కారణం బీజేపీ కాదంటారా? ఎవరు? లిక్కర్ స్కామ్ ఇంత బలపడడానికి కారణం బీజేపీ లేదంటారా? దీని వెనక హస్తం లేదంటారా? లేదు, బీజేపీది అందులో ఏం క్లియర్ ఏమి హస్తము లేదు. వాళ్ళకి ఆ పరిస్థితి, ఆ అవసరం కూడా వాళ్ళకి లేదు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, లేకపోతే వాళ్ళ కుమారుడు లోకేష్ ఆలోచన ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ విచిత్రమైనటువంటి ఆలోచనలు చేసుకుంటున్నారు. అర్థం పర్థం లేని కేసులు పెడుతున్నారు, ఆధారాలు లేని కేసులు పెడుతున్నారు తప్ప అసలు విషయాల జోలికి పోవటం లేదు. అసలు విషయాల జోలికి అంటే ఏంటి? ఇప్పుడు పెట్టిన కేసుల్లో సరే, ఈ లిక్కర్ కేసులో ఓకే, కొంతవరకు దాంట్లో మనం అంగీకరించచ్చేమో. కానీ అన్ని కేసులు ఏంటివంటి? వాడు ఈయన తిట్టాడు, ఈయన ఆయన తిట్టాడు, ఇట్ల కేసులు, అరెస్టులు ఇవే కదా జరిగింది ఇంతవరకు సంవత్సరం నుంచి. అదే అవినీతి అక్రమాల మీద ఎన్ని కేసులు పెట్టారు? ప్రధానంగా లిక్కర్ కంటే అన్నిటికంటే
మైనింగ్ ఏదైతే అక్రమ తవ్వకాలు జరిగాయో దాని మీద ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందో కూడా చెప్పడం లేదు. ప్రధానంగా అది బయటికి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు వీళ్ళే, ఈ ప్రభుత్వం ఉంది కదా, కూటమి ప్రభుత్వం, వీళ్ళు ఎందుకు దీన్ని బయట పెట్టలేకపోతున్నారు? ఫాల్స్ ఎలిగేషన్ అది పెట్టలేకపోతున్నారంటే ఏమో ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందో తెలియదు కదా మనకు. ఎందుకు బయట పెట్టడం? లేకపోతే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రజలందరూ ఒకవైపే, రాజకీయ నాయకులు ఎప్పటికీ నాకు ఒక మైనింగ్ కాంట్రాక్టర్ చెప్తాను. ఒంగోలు జిల్లాలో ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన 5 ఎకరాల భూమి, ఎకరా 10 లక్షలు పెట్టి కొనుక్కొని మైనింగ్ పర్మిషన్ తీసుకొని దాని పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, అటవీ భూమి 20 ఎకరాల్లో తవ్వేశారట. అంటే అదంతా ఆ అక్రమంగా తవ్వినటువంటిదంతా దాని వాల్యూ ఎంత, అది ఎటెళ్ళిపోయింది, అలా తవ్వచ్చా, అది కనుక్కోవడం పెద్ద పనే. సంవత్సరం అయిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి ఆ భూమి ఎంత ఉంది, ఎక్కడికి దాని యొక్క బార్డర్ తర్వాత ఎవరి భూమి ఉంది, ప్రభుత్వాందే అటవీ శాఖదే అన్నది తేల్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అండి? ఒక వారం చాలా. సంవత్సరం అయిపోయింది కదా. కంప్లైంట్ కూడా పోయింది కదా. ఎక్కడ పోయా కంప్లైంట్ మరి? అంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ శాఖ మంత్రిగా ఉంటూ అనేక మైనింగ్ త్రవ్వకాలకి పర్మిషన్లు ఆయన ఇచ్చాడు ఎక్కువ. సో ఇప్పుడు ఆయన కారణం చేయాలనా? ఏదో మిథున్ రెడ్డి ఈ వాటాలలో లిక్కర్ దాంట్లో ఆయన జోక్యం కూడా ఉంది, ఆయన కూడా గైడ్ చేశాడు, ఆయన కూడా మనీ ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పి కేసు పెట్టారు. మళ్ళీ వాణి సంగతి ఏంటి? తండ్రి సంగతి ఏది ముందు? ఇప్పుడు అదేనా ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇది మైనింగ్ ఎలా దొరుకుతుంది అంటే, మైనింగ్ లెక్కల ప్రకారము ఎంత లోతు వెళితే మైనింగ్ పడుతుంది, ఇంకా ఎంత లోతు వెళితే ఎంత క్వాంటిటీ దొరుకుతుంది అని లెక్కలు వేయొచ్చు. గతంలో వెరైటీస్ గనులు మంగంపేట దగ్గర రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లానే అక్రమ తవ్వకాలు జరిగితే మైనింగ్ అధికారులు దాని మీద లెక్కగట్టి, ఇదిగో ఇంత మైనింగ్ నువ్వు తవ్వావు అక్రమంగా, దాని వాల్యూ ఇంత, దానికి గవర్నమెంట్ ట్యాక్స్లన్నీ కట్టాలి అని చెప్పి ₹1,10,00,000 అతనికి ఆ రోజుతో అతనితో కట్టించుకున్నారు. రాజశేఖర గారు మైనింగ్ కంపెనీతో. ఆయన కంపెనీ ఉంది, మైనింగ్ కంపెనీ అప్పట్లో. అంత ఈజీ అది తేలవడం అదే పెద్ద విషయం కానే కాదది. అలా అప్పుడు నేను చెప్పేది 25-30 సంవత్సరాల క్రితం సంఘటన చెప్తున్నా. ఆనాడు అక్రమంతో ఇంకే ₹1,00,00,000 ఫైన్ వేస్తే ఇవాళ అక్రమంతో ఎన్ని వందల కోట్లు ఫైన్ పడాలా? ఇవాళ వాల్యూ ఎంత, మైనింగ్ వాల్యూ, అప్పుడున్న విలువ ఎంత, ఇప్పుడున్న విలువ ఎంత? 1,000 కోట్లు. అట్లా ఇట్లా కాదు, 1,000 కోట్ల మైనింగ్ విషయంలో కూటమి ప్రభుత్వము ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నది? ఈ మైనింగ్ కాంట్రాక్టర్లతో ఎందుకు కొమ్మక్కు అవుతున్నది అనేది ప్రశ్న. రైట్. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్ ఇన్ కేస్ రేపు బీజేపీకి సపోర్ట్ చేస్తే ఎలక్షన్ టైంలో వాళ్ళ క్యాడర్ త్రూ ముస్లిం మరియు మైనార్టీ వర్గాలకి వ్యతిరేకంగా ఉన్న బీజేపీకి మద్దతు తెలిపినందుకు వైసీపీ ఓట్ బ్యాంకు కొంచెం అటు మళ్ళీ అవకాశం ఉందనుకుంటున్నారా? అది పిచ్చి ప్రశ్న. 5 సంవత్సరాలు బీజేపీతోనే ఉన్నాడు కదా. అప్పుడేమో ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కడ పోయాయి? 150 సీట్లు. లోకల్ బాడీ ఎన్నికలు గెలిచారు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గెలిచారు, అన్నిట్లో గెలిచారు కదా. మరి అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తూనే వచ్చాడు కదా. పార్లమెంట్ లో ప్రతి బిల్లుకు సపోర్ట్ చేశాడు కదా. అప్పుడు లేని ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరు ఎందుకు ఆలోచిస్తారు ఇప్పుడు? అంటే ప్రధానంగా ఇప్పుడు ఇప్పుడు వరకు అంటే ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు బిల్లుకి ఆమోదం తెలిపినా, మోడీ గారి వెళ్ళి కలిసినా, ఇవన్నీ కొంచెం స్లోగా గ్రౌండ్ లెవెల్కి వెళ్తాయి. బట్ ఈ ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేసింది మాత్రం పెద్ద ఎత్తున దీన్ని తీసుకొచ్చి కొంచెం నెగిటివ్ గా క్రియేట్ అయ్యే అవకాశం ఉందా అని? ఏముండదండి. చిన్న రాజ్యసభలో
అది ప్రజలు పోయి ఓట్లు వేసేది కాదు అది. అక్కడ అది దేశ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే అది అతి చిన్న విషయము. దానికి మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ మెంబర్లు సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి అని ఆలోచించాల్సినటువంటి అవసరమూ లేదు. ఒకవేళ ఆయన సమర్థించవచ్చు, ఓటింగ్ లో పాల్గొనవచ్చు, లేదా ఓటింగ్ లో పాల్గొనకుండా సైలెంట్ కూడా ఉండొచ్చు. చెప్పలేం కదా నిర్ణయం ఎలా తీసుకుంటాడు. అభ్యర్థిని బట్టి ఉంటది. ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు నియమిస్తారట అని. ఒకవేళ అనుకుందాం చంద్రబాబు నాయుడు గారిని ఉపరాష్ట్రపతిగా అని, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడా? చేయడు కదా. లేదు నితీష్ కుమార్ అంటున్నారు చెయ్యాలి అనుకో, చేయొచ్చేమో. లేదు కేసీఆర్ అంటున్నారు చేయొచ్చేమో. ఇలా ఉంటుంది. అదే సార్, బిఆర్ఎస్ అది కలిసిపోతున్నాయి, బీజేపీ ఉపరాష్ట్రపతిగా ఈయన ఉండబోతున్నారు కేసీఆర్ అనేది వాదన వినిపిస్తా ఉంది ప్రధానంగా. ఏంటి అసలు? వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. అవన్నీ ఊహాగానాలే. వాస్తవంగా బీజేపీ ఏం చేయబోతున్నది, ఎవరిని నిలబెట్టబోతున్నది అన్నది మనకేమి వాళ్ళు కొంచెం కూడా సమాచారం ఇవ్వలేదు, బయటికి కూడా పొక్కలేదు. వాళ్ళ వ్యూహం ఎలా ఉంటుంది? నేను ఏం చెప్తున్నానంటే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పటికి 2 ఇంపార్టెంట్ పోస్టులు ఉన్నాయి వాళ్ళకి. ఏంటి? ఒకటి, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నియమించాలి, ఇంకా నియమించలేదు. రెండోది, ఇక్కడ సరే కారణాలు ఏమైనా కూడా వైస్ ప్రెసిడెంట్ పోస్టు ఖాళీ అయింది. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ 2 విషయాల్లో నేనేం భావిస్తున్నానంటే, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే దక్షిణ భారతదేశానికి మనం సరైన ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు అనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నది కాబట్టి, ఈ 2 పోస్టులలో ఒకటి దక్షిణ భారతదేశం వాళ్ళకి అవకాశం ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. అయితే ఫర్దర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొంచెం క్యాడర్ వరకు అయితే ఓకే, బీజేపీకి మద్దతు తెలపడం అనేది సమంజసం అనుకుంటున్నారు మీరు? అయితే ఆయనకు వేరే మార్గం లేదు కదా. నేను అది చెప్తున్నా. ఇక్కడ ఆయనకి ఒకటి సపోర్ట్ చేయడమా, సైలెంట్ గా ఉండడం తప్ప అవతల ఇండియా కూటమిని పెట్టే అభ్యర్థికి సపోర్ట్ చేయడు. రైట్ రైట్ ఓకే, ధన్యవాదాలు లక్ష్మణ్ గారు. ఓకే.